Well, what's up guys, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఫైనలీ టుడేస్ ఐఎమ్ గోయింగ్ టు అన్బాక్స్ ద రైడింగ్ జాకెట్. సో నేను వ్లాగ్లో చెప్పాను కదా రైడింగ్ గేర్ అన్బాక్స్ చేస్తా అని చెప్పేసి. సో ఈరోజు రైడింగ్ బాక్స్ అన్బాక్స్ చేయడానికి వెళ్తున్నాను. రైడింగ్ గేర్ యాక్చువల్గా. సో ఆర్డర్ ఎప్పుడో వచ్చింది అది. సో బాక్స్ తీసుకొని ఇప్పుడైతే వెళ్తున్నాము అన్బాక్స్ చేయడానికి. చిన్న రైడ్ వేసినట్టు ఉంటుంది, ప్లస్ అన్బాక్సింగ్ కూడా అవుతుంది కదా అని చెప్పేసి బయటకు వెళ్తున్నాం. సో రైడింగ్ గేర్ ఈజ్ మ్యాండేటరీ. సో బైక్ కొని 3 years అవుతుంది, బట్ ఇప్పటివరకు నేను ఎప్పుడు రైడింగ్ గేరే యూజ్ చేయలేదు. లైక్ బైక్ కొని నేను ఒకసారే పడ్డాను, అది కూడా గట్టిగా పడ్డా, బట్ అంత పెద్ద సీరియస్ ఏం అవ్వలేదు. బట్ రైడింగ్ అయితే మస్ట్, సేఫ్టీ గేర్ ఉండాలి మనకు కూడా. ఓ ఫుల్గా ఎండ పడుతుంది. టైం వచ్చేసి 3:34 అలా అవుతుంది. సో ఈ టైం అయితేనే బెస్ట్ షూట్ చేయడానికి. మళ్ళీ లైట్ ఉండదు, మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఈ టైంకి వెళ్ళిన ఈసారి. సో స్పాట్కి వెళ్ళాక షూట్ చేస్తాం. One eternity later. సో వాట్సాప్ గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఫైనలీ రైడింగ్ గేర్ అన్బాక్స్ చేయడానికి అయితే ఒక ప్లేస్కి వచ్చాము. సో ఈ రైడింగ్ గేర్ ఎప్పుడు వచ్చింది ఆర్డర్, బట్ చాలా డేస్గా ఇంట్లోనే ఉంది. దీన్ని కూడా సేమ్ అన్బాక్స్ చేయలేదు. సో ఫైనలీ వీఆర్ గోయింగ్ టు అన్బాక్స్ ఇట్. సో ఇది నేను బడ్జెట్లో తీసుకున్నాను. 5K అరౌండ్ పడ్డది నాకు, 5300 సంథింగ్ అలా పడ్డది. సో లెట్స్ అన్బాక్స్ ఇట్. అండ్ ఇది బ్రాండ్ వచ్చేసి అబ్జార్ బ్రాండ్లో తీసుకున్నాను ఇది. సో బైక్తో చేస్తున్నాను అన్బాక్స్. సో బాక్స్లో అయితే రైడింగ్ జాకెట్ ఉంది అండ్ 1 స్లిప్, అంతే, ఏం లేదు. సో మనకు సూట్ ఇస్తారు కదా, జస్ట్ అట్లానే ఇచ్చిండు. సో ఫస్ట్ అన్జిప్ చేద్దాం. సో నేనైతే బ్లాక్ అండ్ రెడ్ తీసుకున్నాను, ఎందుకంటే నా బైక్ కూడా రెడ్ కదా. సో బ్లాక్ అండ్ రెడ్ థీమ్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను ఇలా తీసుకున్నాను. సీదా రైడింగ్ జాకెట్ అండ్ ఇందులో ఏం లేదు. సో రెయిన్ కోట్ ఇచ్చారు అంతే. సో దీని ప్రైసింగ్ కూడా ఉంది, యూ కెన్ సీ 5600 సంథింగ్ అలా ఉంది ప్రైసింగ్. సో ముందు అయితే దీన్ని వేసుకొని చూద్దాం. గేర్ అయితే బాగానే ఉంది, స్టిచ్చింగ్స్ అంతా ప్రాపర్గా. ఫిట్ అవ్వద్దా లేదా అనేది ప్రాబ్లం. సో పర్ఫెక్ట్లీ ఫిట్ అయింది గాయస్. సో మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి కామెంట్స్లో. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్ ఫర్ మీ. సో మనకు టై చేసుకోవడానికి ఇలా వెల్క్రూస్ కూడా ఉన్నాయి. సో వీ కెన్ టైట్ ఇట్ లైక్ దిస్ వెల్క్రూస్తో. మళ్ళీ ఇక్కడ కూడా ఉంది. సో ఎవ్రీథింగ్ లుక్స్ పర్ఫెక్ట్ ఫర్ మీ. సో ఇక్కడ మనకు ప్రొటెక్టర్స్ ఉన్నాయి, level 2వి.
గాడ్స్వి. అండ్ ఇంకా కూడా ఉంది మనకు ఉంది. సో మీకు లోపల ఆర్మర్స్ చూపిస్తాను అవి ఎలా ఉన్నాయో. సో ఫిట్టింగ్ అయితే ప్రాపర్గా ఉంది. సో ఇది నా అయితే ఎల్ సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ తీసుకున్నాను. సో లోపల కూడా ప్రాపర్గా స్టిచ్చింగ్స్ ఉన్నాయి. అండ్ మనకు పాకెట్స్ కూడా ఇచ్చారు మొబైల్ పెట్టుకోవడానికి. కొంచెం కష్టంగా ఉంది కానీ తీయచ్చు. సో గాయ్స్, ఇందులో మనకు బ్యాక్ ప్రొటెక్షన్ ముందుగా అయితే ఈ ఆర్మర్ ఉంది. సో ఇది ఇలా చూడడానికి సాఫ్ట్గా అనిపిస్తుంది కానీ హిట్ చేస్తే చాలా హార్డ్గా ఉంటుంది. సో మనం ఎప్పుడైతే పడతామో అప్పుడు ఇది ప్రొటెక్ట్ చేస్తుంది హార్డ్గా. సో దీనిలో 3 ఉన్నాయి అలా. ఇంకోటి సో షోల్డర్స్ కూడా ఉంది, షోల్డర్ గార్డ్. సో దిస్ ఈజ్ ఫర్ షోల్డర్స్. అండ్ ఇక్కడ ఎల్బో దగ్గర ఉంది ఒకటి. అండ్ దిస్ ఈజ్ ఎల్బో గార్డ్ హ్యాండ్స్ దగ్గర. So this is elbow, this is shoulder and this is back protector. సో 5000కి ఇదైతే నాకు వర్త్ అనిపించింది జాకెట్. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. సో ఫిట్టింగ్ కూడా చాలా ప్రాపర్గా ఉంది. సో గాయ్స్, మనకి ఇందులో రిఫ్లెక్టర్స్ కూడా ఉన్నాయి. సో నైట్ టైంలో మనకు రిఫ్లెక్టర్స్ పనికొస్తాయి కనిపించడానికి. లైక్ ఇక్కడ హ్యాండ్స్కి ఉన్నాయి, వెనక కూడా ఉంది. సో నాకైతే జాకెట్ మొత్తం పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. సో బడ్జెట్లో దిస్ ఈజ్ ద బెస్ట్ జాకెట్ అని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో గాయ్స్, రైడింగ్ జాకెట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో అండర్ 5Kలో అయితే నాకు ఇదైతే బెటర్ ఆప్షన్ అనిపించింది, ఎక్జోర్ బ్రాండ్ది. ఇంకా వేరే బ్రాండ్స్ కూడా ఉన్నాయి. నాకైతే దీని రివ్యూస్ ఇంకా బడ్జెట్లో కొంచెం బెటర్ అనిపించి తీసుకున్నాను. సో మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ చేయండి. అండ్ కెమెరా యాంగిల్ కూడా ఎలా ఉందో పక్కా కామెంట్ చేయండి. వెల్, దట్ వాజ్ ఇట్. రైడింగ్ గేర్ అయితే అన్బాక్సింగ్ అయిపోయింది ఫైనలీ. ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటున్నాము, బట్ కుదరలేదు. సో ఫైనలీ రైడింగ్ గేర్ అన్బాక్స్ అయితే అయిపోయింది. ఐ మీన్ రైడింగ్ జాకెట్. వాజ్ ద రెవ్ బాంబ్. టన్నల్స్లో రెవ్ బాంబ్ చేస్తే ఆ ఫీల్సే వేరు ఉంటుంది అసలు. నాతో పాటు మా తమ్ముడు కూడా వచ్చిండు షూట్ చేయడానికి. వాని వల్లనే అసలు యాక్చువల్గా ఇంత లేట్ అయింది. ఏంట్రా బాబు లాంగ్ రూట్. ఫుల్గా డిహైడ్రేట్ అయిపోతుంది బాడీ అయితే ఈ ఎండకి. సో గాయ్స్, మీకు ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయ్స్.
your support needs a lot to me.